ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జూన్ 12 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ల పేరుతో పెద్ద ఎత్తున ఓట్లను దండుకొని అధికారానికి చేపట్టింది. ఆ సూపర్ సిక్స్ అమలు సంబంధించినటువంటిది నత్తలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నిరుద్యోగ వృత్తి అనేటువంటి పేరుతో ప్రతి ఒక్క యువతీ యువకులకు 3,000 రూపాయలు మేము ఇస్తామన్నాం. దీని సంగతి ఇంతవరకు ఏమైంది కూడా తెలియని పరిస్థితి. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ సంబంధించింది 20,000 ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు కాలేదు. ఉచిత బస్సు మహిళలకు సంబంధించింది అమలు కాలేదు. అట్లాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు, అది అమలు కాలేదు. ఇటీవల తల్లికి వందనం అనేటువంటి దాని మీద కొద్దిగా డబ్బులు వేస్తూ ఉన్నారు. కానీ దీనికి కూడా అనేక షరతులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి సంతకం మేము మెగా డిఎస్సిని అమలు చేస్తాము, ప్రకటిస్తాము, ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాన్ని మేము అమలు చేస్తాము అనేటువంటిది హామీ ఇచ్చినారు. మొదటి సంతకానికి సంబంధించినటువంటిది ఏడాది కాలానికి 16,400 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ఇవ్వడానికి కూడా ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణ సంబంధించింది జరిపింది తప్ప 20 లక్షల ఉద్యోగాల సంగతి అసలు పట్టించుకోలేదు. ఈ రకంగా చూస్తే 6 సూపర్ సిక్స్కు సంబంధించినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. అట్లాగే దీంతో పాటు 170కు పైగా ఇతర హామీలు కూడా ఇచ్చినారు. వీటన్నిటినీ ఏమాత్రమూ అమలు చేయకపోగా ప్రభుత్వం కొత్త పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళకి మాత్రమే భూములు ఇవ్వడానికి, వాళ్ళకి పరిశ్రమల అనుమతులు ఇవ్వడానికి అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే కూటమి ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయిందనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లా సంబంధించినటువంటిది అంద్రీనీవా సంబంధించినటువంటిది ఆధునీకరణతో పాటు వాటికి సంబంధించినటువంటి పిల్లకాలు తవ్వాలనేటువంటిది ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పిల్లకాలు తవ్వలేదు, కానీ లైనింగ్ పనులను వేగవంతంగా 900 కోట్ల పైగా కేటాయించి చేస్తా ఉన్నారు. అట్లాగే హెచ్ఎల్సి ఆధునీకరణ సంబంధించినటువంటి పనులు అసలు దానిని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఆధునీకరణ చేయకపోవడం వలన చివరికి ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఈ జిల్లాలోనే ఉద్యానవన హబ్బుగా చేస్తామని చెప్తున్నారు. ఉద్యాన పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇతర అనేక సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బీజేపీకి తొత్తుగా మారి కార్మిక హక్కులను కూడా కాలరాసే పద్ధతుల్లో చట్టాలను మార్చేటువంటి దానికోసం సిద్ధపడుతుంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేస్తూ మహిళల్ని రాత్రిపూట పనిచేసేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. అప్పులు కుప్పలుగా మార్చేస్తున్నారు. ఏదైతే ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి నిధులు లేవనేటువంటిది సాకుగా చెప్పి ప్రజలను మోసం చేసింది. అందుకోసమే సిపిఎం పార్టీగా ఈ ఏడాది కాలంలో దారి తప్పిన టీడీపీ కూటమి పాలన అనేటువంటి దాని మీద బుక్లెట్ను విడుదల చేసినాం. దీనిని ప్రచారంలో పెట్టి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేసి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టేందుకు ఈ పుస్తకం ద్వారా ప్రజానికానికి తెలియజేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.